భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న వారణాసి ఒకటి. షూటింగ్ ఇంకా కొనసాగుతుండగానే ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి చిన్న అప్డేట్ దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దాదాపు 1200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. దీంతో వారణాసి ఓటీటీ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సినిమాకున్న క్రేజ్ తో ప్రముఖ ఓటీటీ సంస్థలు రైట్స్ దక్కించుకునేందుకు గట్టిగా పోటీ పడుతున్నాయి. అయితే ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ వారణాసి డిజిటల్ దక్కించుకుందా లేక ఇంకా చర్చల దశలోనే ఉన్నాయా అంటే నెట్ఫ్లిక్స్ ఇండియా ఉన్నతాధికారి చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చకు తెరలేపింది. వారణాసి స్ట్రీమింగ్ హక్కులు నెట్ఫ్లిక్స్ సొంతమయ్యాయా అని అడగ్గా నెట్ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెరిగిల్ చిరునవ్వుతో స్పందించారు. కొన్ని విషయాలు భవిష్యత్తులోనే సర్ప్రైజ్ గా ఉండాలని ఆమె చెప్పడంతో అక్కడున్న వారిలో ఆసక్తి మరింత పెరిగింది. అధికారికంగా ఎలాంటి ధృవీకరణ ఇవ్వకపోయినా ఆమె సమాధానం ఓటీటీ ఒప్పందంపై ఓ క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు రాజమౌళి గత చిత్రాలైన బాహుబలి సిరీస్, RRR ప్రపంచవ్యాప్తంగా నెట్ఫ్లిక్స్ ద్వారా విశేష ఆదరణ పొందాయని గుర్తు చేసినప్పుడు గొప్ప కథలు, టాలెంట్ క్రియేటర్స్ ఎప్పుడు నెట్ఫ్లిక్స్ తో కలిసి ప్రయాణిస్తారని మోనికా వ్యాఖ్యానించారు. దీంతో వారణాసి డిజిటల్ హక్కుల కోసం నెట్ఫ్లిక్స్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ఊహాగానాలు మరింత బలపడ్డాయి. మరి ఈ డీల్ ఎంతవరకు సెట్ అయిందో చూడాలి.